గత 6-7 నెలల్లో 36 మంది విద్యార్థులు గవర్నమెంట్ గురుకుల స్కూళ్ళల్లో చనిపోయినారు. ఎందరు మంది? 36 మంది విద్యార్థులు. ఇది నా మాట కాదు, అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన సమాచారమే మీ అందరికి కూడా అందజేస్తాను. 500 మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. ఇప్పటికి 500 మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. ఇవాళ ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే కూడా నేను ఇప్పుడు భవన్కి వస్తూ ఉంటే, ఈ ప్రెస్ మీట్కి వస్తూ ఉంటే కూడా ఒక న్యూస్ వస్తూ ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో నాచర్ల గ్రామమో, సారీ ఆ గ్రామం పేరు నాకు సరిగ్గా రావట్లేదు, నాచర్ల గ్రామం అనుకుంటా, అక్కడ కూడా ఇవాళ విద్యార్థులందరూ ఫుడ్ పాయిజనింగ్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి న్యూస్ వస్తూ ఉంది. నా కాన్స్టిట్యున్సీలో ఈ 36 మంది విద్యార్థులు కాకుండా నా కాన్స్టిట్యున్సీలో పెద్దాపూర్ అనే గురుకుల స్కూల్ ఉంటుంది. గత రెండు వారాలలో 2 విద్యార్థులు చనిపోయినారు, 2 విద్యార్థులు వెంటిలేటర్ మీద పోయినారు, 2 విద్యార్థులు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. అంటే 6 విద్యార్థులు కేవలం 2 వారాల లోపలనే మా కాన్స్టిట్యున్సీలో హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. మంచాన పడ్డ మాన్యమని రెగ్యులర్గా న్యూస్ చూసేవాళ్ళం మేమందరం. కేసీఆర్ గారు గత 10 ఏళ్లలో వచ్చిన నుంచి గత 10 ఏళ్లలో ఆ న్యూస్ అన్నీ పోయినాయి. ఇప్పుడు న్యూస్ ఏం చెప్పనా, మంచాన పడ్డ గురుకుల విద్యార్థులు అన్న సమాచారం వస్తుంది. రోజు పొద్దున 36 మంది విద్యార్థులు చనిపోయినారంటే మంచాన పడ్డ గురుకుల విద్యార్థులు అన్న న్యూస్ రోజు పొద్దున వస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా బాధాకరం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మంత్రి గారి నుంచి కానీ, ఏ ఒక్క గవర్నమెంట్ సీనియర్ అఫీషియల్స్ నుంచి కానీ ఇప్పటి వరకు కూడా రెస్పాన్స్ లేదు. ఉదాహరణకు నిన్న మా పెద్దాపూర్ గురుకుల స్కూల్లో నిన్న మార్నింగ్ ఒక విద్యార్థి చనిపోయినాడు. సేమ్ విధంగా 2 వారాల క్రితం ఒక విద్యార్థి చనిపోయినాడు. అప్పుడు ఒక విద్యార్థి వెంటిలేటర్ మీద ఉండి చాలా రోజుల తర్వాత బతికినాడు అబ్బాయి. ఇప్పటి వరకు కూడా 2 వారాల తర్వాత కారణాలు ఏందో కనుక్కోలేదు. ప్రభుత్వం వైపు నుండి ఇప్పటి వరకు దాని గురించి ఏమాత్రం విచారణ కూడా జరగలేదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, నిన్న విద్యార్థి అదే విధంగా మళ్ళీ చనిపోయినాడు. నిన్న నిజంగా చెప్పాలంటే నేను ఆ మాట మాట్లాడిన, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే 2 వారాల తర్వాత అదే విధంగా మళ్ళీ విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఇది ప్రభుత్వ హత్య. కానీ నేను ఆ మాటలు మాట్లాడను. బాధ్యత గల నాయకుడిగా, బాధ్యత గల లీడర్గా ఆ మాటలు నేను మాట్లాడను. ఆయన భాషలో అయితే 100% ఆయన ఇదే మాట మాట్లాడేవాడు అపోజిషన్ లీడర్గా ఉండుంటే. ఎందుకు చెప్తా ఉన్నానంటే, అదే విధంగా సేమ్ విధంగా ఇంకో విద్యార్థి చనిపోయినాడు. ఇంకో విద్యార్థిని కూడా ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద ఉన్నాడు. ఇప్పుడు కూడా వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఇవాళ కూడా అదృష్టవశాత్తు నిన్న సమాచారం తెలిసిన వెంటనే నేను డాక్టర్స్తో సమన్వయం చేసి ఆ అబ్బాయి మా మెట్పల్లి నుండి నిజామాబాద్ పోతుంటే ఆ అబ్బాయి కూడా చనిపోయేలా ఉన్నాడని చెప్పి మధ్యలో ఆపిచ్చి ఆర్మూర్లో ఆ అబ్బాయికి యాంటీ స్నేక్ వినం ఇప్పిస్తే, స్నేక్ పాయిజన్ మెడిసిన్ ఇప్పిస్తే ఆ అబ్బాయి ఇప్పుడు ఇంకా వెంటిలేటర్ మీద బతుకున్నాడు ఇప్పటికి కూడా. అంటే ఎందుకు చెప్తా ఉన్నాను ఈ బాధకరం అంటే, కనీసం ఎందుకు అవుతా ఉన్నాయి ఈ చావులు, ఎందుకు అవుతున్నాయని ఇప్పటి వరకు ఎవరు విశ్లేషణ చేయలేదు. అన్నిటికంటే బాధాకర విషయం, నిన్న ఆ స్కూలు పోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆ తల్లి ఆ విద్యార్థికి చెప్పిందంట, నాన్న 2 వారాల క్రితం ఇక్కడ ఒక పిల్లాడు చనిపోయినాడు, నువ్వు ఈ స్కూలుకు పోవద్దని చెప్పిందంట తల్లి. ఆ పిల్లాడు, లేదు అమ్మా నేను చదువుకోవాలి, రెసిడెన్షియల్ స్కూల్ నేను చదువుకోవాలి, బాగా చదువుకుంటా అమ్మా అని ఆ అబ్బాయి పట్టుబట్టి స్కూల్కి పోయిందంట. పాపం స్కూల్ పోతే 3 రోజుల క్రితమే స్కూల్కి వచ్చినాడు అబ్బాయి. ఇవాళ ఆ అబ్బాయి శవం తీసుకొని పోయింది తల్లి. ఆ తల్లి ఆ శవం తీసుకొని పోయింది. ఏకైక కొడుకు, తండ్రి దుబాయ్లో కష్టపడతా ఉన్నాడు. మొన్న చనిపోయిన అబ్బాయి కూడా నా మెట్పల్లి గ్రామస్తుడే అబ్బాయి. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న కూలీ పని చేస్తూ ఉంటాడు. ఎంత బాధాకరం అంటే, ఆ రోజు కూడా స్కూల్ ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకుపోలే. ఫోన్ చేసి తండ్రికి ఈ అబ్బాయి సీరియస్గా ఉన్నాడంటే తండ్రి వచ్చి బండి మీద హాస్పిటల్ తీసుకుపోయినాడు. హాస్పిటల్ తీసుకుపోయేసరికి ఆల్రెడీ చనిపోయాడని చెప్పి నిర్ధారణ జరిగింది. సో మీకు అర్థమవుతుందా ఎంత నిర్లక్ష్యమో, ఎంత బాధ్యతారహితంగా ఉన్నాయో స్కూల్స్? అర్థమవుతుందా? అది నా దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, భేషజాలకు పోకండి. రాజకీయాలని చెప్పేసి మళ్ళీ ఊకదింపుడు ఉపన్యాసాలు, మళ్ళీ రివర్స్గా మమ్మల్ని తిట్టడం కాదు. మీతో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము కూడా కలిసి వస్తాము, విద్యార్థులను కాపాడుకుందాము.
6 నెలల్లో 36 మంది విద్యార్థులు చనిపోయినారు, 500 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు గురుకులాల్లో. అంటే ఏ విధంగా మన గురుకులాలు నడుస్తూ ఉన్నాయో దయచేసి ఆలోచన చేయండి. ఈ గురుకులంలో హెల్త్ సూపర్వైజర్ లేడు. అది ఆర్డర్స్ అంతకుముందు కేసీఆర్ గారు 1200 గురుకులాలు టోటల్గా, అంతకుముందు 200 ఉంటే కేసీఆర్ గారు 1000 గురుకులాలు పెట్టి 1200 గురుకులాలు, ప్రతి గురుకులంలో కంపల్సరీ ఒక హెల్త్ సూపర్వైజర్ పెట్టారు. ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పర్యవేక్షణలో సెంట్రలైజ్డ్ కమాండ్ సెంటర్ ఉండింది. ఇప్పుడు ఎట్లా అయితే మీకు పోలీస్ కమాండ్ సెంటర్ ఉండిందో అన్ని గురుకులాలకు కూడా సెంట్రలైజ్డ్ కమాండ్ సెంటర్ ఉండింది. ఎవరికన్నా విద్యార్థికి ఆరోగ్యం పాడవుతే ఇక్కడ నుంచి హెల్త్ సూపర్వైజర్ ఇమీడియట్గా సెంట్రలైజ్డ్ కమాండ్ సెంటర్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాన్ని వాళ్ళు పర్యవేక్షిస్తారు ఇమీడియట్గా. కావలిస్తే హయ్యర్ సెంటర్కి డాక్టర్కి రిఫర్ చేస్తారు. ఇవాళ అది మూతపడిపోయింది, ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఈ 2-3 రోజుల్లో కొన్ని నేను సోషల్ మీడియాలో కానీ కొన్ని పేపర్లో రాశాను, చదివాను. నేను ఏమని చదివానంటే ముఖ్యమంత్రి గారికి రెసిడెన్షియల్ స్కూల్స్, అంతకుముందు కూడా నేను విన్నాను కూడా, ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, రెసిడెన్షియల్ స్కూల్స్ అంత మంచివి కాదు, నేను ఎక్కడో చదివాను, ఏదో పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు. ఏం డౌట్ వస్తుందంటే కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెడిపోయడానికి రెసిడెన్షియల్ స్కూల్ కూడా మీరు ఏమైనా మూసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని డౌట్ వస్తూ ఉంది. అందరి తల్లిదండ్రులకు కానీ బయట ఉన్న సమాజానికి కానీ అందరికి కూడా డౌట్ వస్తూ ఉంది. ఏంటి ఇప్పుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు నేను కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్తారో, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా కేసీఆర్ గారు పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మూసివేయడానికి ఏమన్నా ప్రయత్నం జరుగుతుందా అని అనుమానం వస్తూ ఉంది అందరికీ. నిజానికి చెప్పాలంటే రెసిడెన్షియల్ స్కూల్స్, నేను కూడా ఎందుకంటే రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను జీవితం అంతా, చెప్పేది ఎల్కేజీ నుండి రెసిడెన్షియల్ స్కూల్ చదువుకున్న విద్యార్థిని నేను. విప్లవాత్మకమైన మార్పు నిజంగా చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు చూస్తే గత 5-6 ఏళ్లలో ఈ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి చదివిన విద్యార్థులు ఐఐటీలు, ఎంబీబీఎస్ సీట్లు, ఐఏఎంలు పోయినారు మన విద్యార్థులు. ఇదే విద్యార్థులు ఇంటి దగ్గర ఉండి చదువుకుని ఉంటే 100కు 100% ఈ అచీవ్మెంట్ వచ్చేది కాదు. ఎప్పుడు వినని విధంగా ఇంత బ్రహ్మాండంగా రెసిడెన్షియల్ స్కూల్స్. ఇంకొకటి చెప్తాను, ఈ మధ్య ఇవి జరుగుతున్నాయి తప్ప మీరు గత 10 ఏళ్ళు చూస్తే, గత 10 ఏళ్లలో ఏ రెసిడెన్షియల్ స్కూల్లో మీరు ఈ న్యూస్ వినలేదు, ఎప్పుడు ఈ సమాచారం వినలేదు. మీరు అన్నట్టు వాళ్ళు నిజంగానే ఏమన్నా, ఇప్పుడు చెప్పాను కదా మీకు ఇంతకుముందే, బయట అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏమని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి? కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా బంద్ చేయాలి. ఎందుకంటే బ్రహ్మాండంగా ఇప్పుడు దగ్గర 5 లక్షల మంది విద్యార్థులు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నారు. ఇప్పుడు 1200 రెసిడెన్షియల్ స్కూల్లో 5,50,000 నుంచి 6 లక్షల మంది ఈ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతూ ఉన్నారు విద్యార్థులు. మా అనుమానం ఏంటంటే, ఏదో ఇంతకుముందు సామెత ఉంది కదా, కుక్కని చంపాలంటే ఫస్ట్ పిచ్చి కుక్క అని చెప్పాలని చెప్పేసి. సో ఇలా ఈ విధంగా ఇంత బాధ్యతారహితంగా వహించి ఏమైనా కానివ్వండి, రేపొద్దున ఈ సాకు చూపెట్టి ఈ స్కూల్ బంద్ చేద్దామా అన్న ఆలోచన ఏమైనా ఉందా అని చెప్పి అందుకే భయమవుతుంది తప్ప, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల ఇవాళ చెప్తా ఉన్నాను మీకు. మొన్న ఒకసారి నేనే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో మాట్లాడాను. 3000 సీట్లు మిగులుంటే ఎంతమంది రాశారు తెలుసా ఎగ్జామ్? రెసిడెన్షియల్ స్కూల్కి 3000 సీట్లు మిగులుంటే అంట 1,00,000 మంది ఎగ్జామ్ రాశారు. సో మీకు అర్థమైందా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్న డిమాండ్ ఇవాళ? ఎందుకు వస్తూ ఉంది డిమాండ్ ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్కి? ఎందుకంటే మంచి విద్య, మంచి విద్యార్థులు తయారవుతున్నారు, అక్కడ నుంచి మంచి ఫుడ్ దొరుకుతూ ఉంది. మొత్తం వాళ్ళ బుక్స్ దగ్గర నుండి, వాళ్ళ స్కూల్ డ్రెస్సెస్ దగ్గర నుండి గవర్నమెంట్, మీ అందరికీ కూడా తెలుసు, దగ్గర 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టింది ఒక్కొక్క విద్యార్థి మీద సంవత్సరానికి. బ్రహ్మాండమైన రెసిడెన్షియల్ స్కూల్స్ 100% ఇప్పుడు గవర్నమెంట్ నిర్లక్ష్యం చేస్తూ ఉంది తప్ప, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కాన్సెప్ట్ కానీ, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు కానీ బ్రహ్మాండంగా ఇవాళ లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతూ ఉన్నారు. సో అందుకొరకే ఆ అపోహలొద్దు, మనకు తప్పకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ అవసరము. ఇవాళ చెప్తా ఉన్నాను నేను, నా కాన్స్టిట్యున్సీలో ఇవాళ మొన్న సీట్ రాకుండా దగ్గర 600 మంది ఇంకా సార్ మాకు సీట్ ఇప్పించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అంటే సీట్ రాని వాళ్ళు, సీట్ వచ్చిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, సీట్ రాని వాళ్ళే ఇంకా 600 మంది. నా దగ్గర లిస్ట్ ఉంది ఇప్పుడు కూడా, వాళ్ళందరూ కూడా రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ ఇప్పించమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో రెసిడెన్షియల్ స్కూల్స్ మంచి కాన్సెప్ట్, బ్రహ్మాండమైన విద్యార్థులు తయారవుతున్నారు కాబట్టి తప్పకుండా ఉండాలి. ఇది గవర్నమెంట్ ఆ ఆలోచన విధానం మార్పాలి. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారితో చెప్తూ ఏదో ఒక ఉదాహరణ చెప్పాలని చెప్పి ఒక పేపర్ వచ్చింది ఇవాళ రేపు అని, ఆ పేపర్ని ముందలు పెట్టమని చెప్పండి. ఏ పేపర్లో వచ్చిందో రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ బాగాలేదని చెప్పేసి, అది నిజంగా మనం ముందలు పెట్టి ఆ తర్వాత దాని గురించి డిస్కషన్ చేద్దాం. సో తప్పకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ అవసరము, ఉండాలి, దాన్ని జాగ్రత్తగా వీళ్ళు మెయింటైన్ చేయాలి, అంతే నా రిక్వెస్ట్.